నమాజ్ అనేది అల్లాతో మాట్లాడే అవకాశం లాంటిది. మన కోసం రోజు 5 సార్లు ద్వారాలు తెరిచి ఉంటాయి. కానీ మనం ఆ ద్వారాల్ని మూసేస్తున్నాం. నమాజ్ అనేది 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభం. నమాజ్‌కి ఇస్లాంలో చాలా ప్రాధాన్యత ఉంది. చాలా విలువ ఉంది. మన జీవితంలో నమాజ్ లేకపోతే మనం చాలా కోల్పోతాం. మన దగ్గర ఏమీ లేనట్టే. చాలామంది చాలా ఈజీగా నమాజ్ వదిలేస్తుంటారు. నమాజులను పట్టించుకోరు. నమాజులు చదవరు. నమాజ్ అంటే లెక్క లేదు, విలువ లేదు. నమాజ్ వదిలేసినా, నమాజ్ చదవకపోయినా ఇహలోకంలో మరియు పరలోకంలో ఎలాంటి నష్టాలుంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం నమాజ్ వదిలేయడం వల్ల వచ్చే భయంకరమైన 10 నష్టాలు. ముందు ఇహలోకంలో వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. మొదటిది, మన మొహంలో నూర్ అనేది వెళ్ళిపోతుంది. నమాజ్ చదవకపోతే మన ఫేస్లో ఉండే వెలుగు నూర్ అనేది వెళ్ళిపోతుంది, ఉండదు. నమాజ్ చదవడం వల్ల అల్లా మన ఫేస్లో ఒక వెలుగుని ప్రసాదిస్తాడు. నమాజ్ చదివేవాడికి ఫేస్లో ఎప్పుడు ఒక గ్లో, ఒక వెలుగు అనేది ఉంటుంది. నమాజ్ చదవని వాళ్ళలో బలహీనత ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతుంది. కొంతమంది బయటికి బాగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, జీవితంలో సంతోషం ఉండదు, ప్రశాంతత ఉండదు. మనిషికి నమాజ్ ద్వారా ప్రశాంతత వస్తుంది. రెండోది, బరకత్ని కోల్పోతాం. బరకత్ అనేది ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు దువా చేశారు, ఓ అల్లా నా ఉమ్మత్కి ఉదయాన్నే సమయంలో బరకత్ను ప్రసాదించు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు 1400 సంవత్సరాల ముందే దువా చేశారు, ఓ అల్లా నా ఉమ్మత్కి ఉదయాన్నే సమయంలో బరకత్ను ప్రసాదించు. అంటే ఫజర్ నమాజ్ తర్వాత బరకత్ ఉంటుంది. నమాజ్ లేనప్పుడు కొంతమందికి సంపాదన ఉండొచ్చు, కానీ బరకత్ ఉండదు. మనం ఎంత సంపాదించినా బరకత్ లేకపోతే ఏమీ లేనట్లే. మన జీవితంలో బరకత్ అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా సంపాదించిన బరకత్ ఉంటే చాలా సంతోషంగా ఉంటాం. కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా బరకత్ లేకపోతే ఏమీ మిగలదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కొంతమంది చాలా విపరీతంగా సంపాదిస్తుంటారు, లక్షలు సంపాదిస్తుంటారు, కానీ బరకత్ ఉండదు. బరకత్ లేకపోతే ఎంత సంపాదించినా వేస్ట్. మూడోది, మనసుకి ప్రశాంతత ఉండదు. నమాజ్ ద్వారా మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు, సూరే రాద్ సూర నంబర్ 13 ఆయత్ నంబర్ 28, అలాబి జిక్రిల్లాహి తత్మైనుల్ కులూబ్. అల్లా యొక్క స్మరణ ద్వారా మనసుకి ప్రశాంతత లభిస్తుంది. నమాజ్ అనేది చాలా పెద్ద స్మరణ. ఎప్పుడైనా నమాజ్ చదివి చూడండి, మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఆ ప్రశాంతత అనేది నమాజ్ చదివేవాడికే అర్థమవుతుంది. నమాజ్ అనేది ప్రవక్త వారు చెప్పినట్లు మనం ప్రశాంతంగా చదివితే మనకు అవన్నీ లాభాలు ఉంటాయి. ఏదో హడావిడిగా వచ్చి నమాజ్ చదివితే అలా కాదు. చాలా ప్రశాంతంగా మనం నమాజ్ చదవాలి. నమాజ్ చదవని వాళ్ళు బయటికి ఎంత మంచిగా కనిపించినా, వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా లోపల చాలామందికి ప్రశాంతత ఉండదు. బయటికి బాగా కనిపిస్తుంటారు, కానీ వాళ్ళ లోపల చూస్తే ప్రశాంతత కనిపించదు. నాలుగోది, రెహమత్, అల్లా యొక్క కరుణ అనేది దూరం అవుతుంది. ఎవరైతే నమాజ్ను వదిలేస్తారో, నమాజ్కి చాలా దూరంగా ఉంటారో, వాళ్ళ మీద అల్లా యొక్క కరుణ, రెహమత్ అనేది ఉండదు. నువ్వు అల్లాకి అవిధేయత చూపితే నీ మీద అల్లా యొక్క కారుణ్యం ఎలా ఉంటుంది? నీ మీద అల్లా యొక్క రెహమత్, అల్లా యొక్క కారుణ్యం ఉండాలంటే తప్పకుండా నమాజ్ చదవాలి. మన మీద, మన జీవితంలో ఎప్పుడు అల్లా యొక్క రెహమత్, అల్లా యొక్క కరుణ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఐదోది, మన మీద శైతాన్ యొక్క ప్రభావం అనేది పెరిగిపోతూ ఉంటుంది. నమాజ్ చదవని వాడిపై శైతాన్ ఈజీగా పెత్తనం చెలాయిస్తాడు. ఎవరైతే నమాజులు పట్టించుకోరో, నమాజులు వదిలేస్తారో, అలాంటి వాడిపై శైతాన్ యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శైతాన్ వాడిని గుమ్రా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే 5 పూటలు నమాజ్ చదువుతామో అల్లా యొక్క రక్షణలో ఉంటాం. శైతాన్ యొక్క ప్రభావం నుండి మనం దూరంగా ఉండాలంటే తప్పకుండా అల్లా చెప్పినట్లు మనం 5 పూట్ల నమాజ్ చదవాలి. ఇప్పటివరకు నేను ఇహలోకంలో వచ్చే 5 నష్టాల గురించి తెలియజేశాను. ఇప్పుడు మనం నమాజ్ వదిలేయడం వల్ల, నమాజ్ చదవకపోవడం వల్ల పరలోకంలో వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. మొదటిది, కబర్, సమాధిలో శిక్ష ప్రారంభమవుతుంది. చనిపోయిన ప్రతి ఒక్కరిని కబర్ అంటే సమాధిలో 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నీ ప్రభు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరని. ఎవడైతే 5 పూట్ల నమాజ్ చదువుతాడో, అల్లా చెప్పిన విధంగా జీవితం గడుపుతాడో, అలాంటి వాడే ఆ ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలడు. నమాజులు చదవకపోతే, నమాజులు వదిలేస్తే సమాధిలో శిక్ష అనుభవించాల్సి వస్తుంది. రెండోది, మల్కుల్ మౌత్ అంటే మరణదూత కారుణ్యంతో రాడు. ఎవరైతే నమాజులు చదవరో, నమాజు వదిలేస్తారో, అలాంటి వారు చనిపోయేటప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది అతని పరిస్థితి. మంచి చేసేవారు, అల్లా చెప్పిన విధంగా జీవితం గడిపేవారు, నమాజులు చదివేవారికి మల్కుల్ మౌత్ అంటే మరణదూత చాలా మంచిగా అతని ఆత్మను తీసుకుంటాడు. అదే ఎవరైతే పాపాత్మలు ఉంటారో, నమాజులు చదవరో, అలాంటి వారి యొక్క ఆత్మలు చాలా కఠినంగా తీసుకుంటారు. సూర అన్ఫాల్ సూర నంబర్ 8 ఆయత్ నంబర్ 50 ప్రకారం. మూడోది, రేపు చనిపోయిన తర్వాత స్వర్గంలో అల్లా యొక్క దర్శనం అంటే అల్లాని చూడాలంటే మనం తప్పకుండా నమాజులు చదవాలి. మనం చనిపోయిన తర్వాత రేపు స్వర్గంలోకి వెళ్తే అక్కడ అల్లాని చూడవచ్చు. కానీ ఎవరైతే నమాజులు వదిలేస్తారో, నమాజులు పట్టించుకోరో, అలాంటి వారికి అల్లా యొక్క దర్శనం దొరికే అవకాశం
ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రేపు తీర్పు దినాన ఆరాధనలో మొట్టమొదట అడిగేది నమాజ్ గురించి. అంటే ఆరాధనల విషయంలో మొట్టమొదటిగా నమాజ్ గురించి ప్రశ్నించడం జరుగుతుంది. రేపు స్వర్గంలో అల్లా యొక్క కారుణ్యం ఉండాలన్నా, మనం అల్లాని చూడాలన్నా తప్పకుండా నమాజులు చదవాలి, అల్లాకి విధేయత చూపాలి. చనిపోయిన తర్వాత రేపు స్వర్గంలో విశ్వాసులకి అల్లా యొక్క దర్శనం అంటే అల్లాను చూసే అవకాశం లభిస్తుంది. ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో, విశ్వాసులు ఉంటారో అలాంటి వారికి ఆ భాగ్యం లభిస్తుంది. మనం ఈ ప్రపంచంలో ఈ ఇహలోకంలో చూడలేం, కానీ రేపు చనిపోయిన తర్వాత స్వర్గంలో అల్లాను చూసే అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అల్లా చెప్పిన విధంగా అల్లాకి విధేయత పాటిస్తూ నమాజులు చదివే ప్రయత్నం చేయండి. 4వది, నమాజులు చదవని వారు, నమాజులను పట్టించుకోని వారు రేపు నరకంలో ఉంటారు. చనిపోయిన తర్వాత నరకంలో ఉంటారు. ఖురాన్ పరిశీలిస్తే సూర ముద్దస్సిర్ సూర నెంబర్ 72 ఆయత్ నెంబర్ 42, 43 అక్కడ కొంతమంది నరకవాసులను అడగడం జరుగుతుంది, మీరు నరకంలో ఎందుకు ఉన్నారని. వాళ్ళు అంటారు, మేము నమాజ్ చదివేవారం కాదు. ఎవరైతే నమాజులు చదవరో, నమాజులు పట్టించుకోరో వారు రేపు చనిపోయిన తర్వాత నరకంలో ఉంటారు. 5వది, ఎవరైతే నమాజులు చదవరో, నమాజులు పట్టించుకోరో వారి కోసం రేపు నరకంలో ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది, వైల్ అనే శిక్ష. ఖురాన్ సూర మాఊన్ సూర నెంబర్ 107 ఆయత్ నెంబర్ 4 నుండి 5 ఎవరైతే నమాజ్ చదవరో వారి కోసం నమాజ్ను వదిలేస్తుంటారో అలాంటి వారి కోసం వైల్ అనే నరకం ప్రత్యేకంగా ఉంటుంది. అది నరకంలో చాలా తీవ్రమైన స్థానం. కాబట్టి ఎవరైతే నమాజును వదిలేస్తారో, నమాజులు పట్టించుకోరో అలాంటి వారికి ఇహలోకంలో నష్టం ఉంది, పరలోకంలో కూడా నష్టపోతారు. ఇప్పటివరకు నేను ఎవరైతే నమాజును వదిలేస్తారో, నమాజులు పట్టించుకోరో అలాంటి వారికి వచ్చే 10 భయంకరమైన నష్టాల గురించి తెలియజేశాను. ఇహలోకంలో 5 నష్టాలు, పరలోకంలో 5 నష్టాలు. ఖురాన్ మరియు హదీసులో ఎన్నో ఉన్నాయి, నేను ముఖ్యమైనటువంటి ఒక 10 మాత్రమే తెలియజేశాను. చివరిగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నమాజ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనది. ఇస్లాంలో నమాజ్కి చాలా వాల్యూ ఉంది. ఇప్పటివరకు ఏదో అయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా అల్లాతో తౌబా చేసుకోండి, అల్లాతో క్షమాపణ వేడుకోండి. ఇక నుండైనా ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదవండి. ఏదో తెలుసో తెలియక మనం తప్పు చేసాం, అల్లా అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. అల్లాతో తౌబా చేసుకోండి. వల్ల ఇక నుండి నేను తప్పకుండా 5 పూట్ల నమాజ్ చదువుతాని అల్లాతో ప్రార్థన చేసుకోండి. ఈ క్షణం నుండి ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదవండి. మనం ఎప్పుడూ తౌహీద్ మీద ఉండాలి, ఎప్పుడూ అల్లాను మాత్రం ఆరాధించాలి. షిర్క్కి దూరంగా ఉంటూ 5 పూట్ల నమాజ్ చదవాలి. షిర్క్ అనేది క్షమించరాని పాపం. షిర్క్కి ఎప్పుడు దూరంగా ఉండాలి. తౌహీద్ అంటే ఎప్పుడు అల్లాని మాత్రం ఆరాధిస్తూ అల్లాకి మాత్రమే ఆరాధన చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా షిర్క్ చేయకూడదు. షిర్క్కి చాలా దూరంగా ఉండాలి. షిర్క్ అంటే అల్లాతో పాటు ఇతరులను కలిపి ఆరాధించడం. షిర్క్ అనేది భయంకరమైన పాపం, క్షమించరాని పాపం. ఎల్లప్పుడూ మన ఆరాధనలు, ప్రార్థనలు అన్నీ అల్లాకు మాత్రమే. తౌహీద్తో పాటు నమాజ్ కూడా తప్పనిసరి. ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ తప్పకుండా చదవాలి. చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా నేను ఏదైతే విషయాలు చెప్పానో అవి ఆచరించే భాగ్యం నాకు మరియు మీకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త మోసం వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించని లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్, సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారైనా తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.